నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దాదాపుగా 25 జాతీయ బ్యాంకులు అదే విధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ ప్రధాన కార్యాలయాలను అమరావతి వేదికగా ఓపెన్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ రోజు సిఆర్డీఏ భవనం ప్రాంగణంలో జరగబోతుంది దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నారాయణ గారు హాజరు కాబోతున్నారు సో మొత్తం 25 బ్యాంకులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టడానికి అదే విధంగా వాళ్ళ ప్రధాన కార్యాలయాలు అమరావతిలో ఓపెన్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది దీని ద్వారా దాదాపు 1328 కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి రానున్నాయి దీని ద్వారా దాదాపుగా 6541 ఉద్యోగాలు రాబోతున్నాయి సో ఇక్కడ మనము కేవలం ఉద్యోగాలు మాత్రమే చూడకూడదు ఉపాధి అవకాశాలు అంటే డైరెక్ట్ గా వచ్చేదే కాకుండా ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంటే బ్యాంకు చుట్టుపక్కల ఎంత బిజినెస్ జనరేట్ అవుతుంది బ్యాంకు చుట్టుపక్కల ఇప్పుడు హోటళ్ళు తీసుకోండి జిరాక్స్ షాపులు తీసుకోండి ఇంటర్నెట్ సెంటర్లు తీసుకోండి ఫోటో స్టూడియోలు తీసుకోండి ఇలాగా ఎంత బిజినెస్ జనరేట్ అవుతుంది కాబట్టి సో డైరెక్ట్ గా అయితే కనుక 6541 ఉద్యోగాలు వస్తే సో దాదాపుగా 20,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి అనేటువంటి ఒక మంచి వార్త అయితే ఉంది అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన అమరావతిలో 25 బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు ఏ బ్యాంకులు ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తుందనేది ఒకసారి చూద్దాము మొత్తం 15 బ్యాంకులు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఎంత పెట్టుబడి పెట్టబోతుందంటే 256 కోట్లు 1000 మందికి ఉద్యోగాలు రాబోతుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 కోట్లు పెట్టుబడులు పెట్టబోతుంది 300 మందికి ఉద్యోగాలు అంటే డైరెక్ట్ గా ఉద్యోగాలు రాబోతుంది ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అప్కాబోల్ వచ్చి 200 కోట్లు పెట్టుబడులు పెడితే 400 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 కోట్లు పెట్టుబడులు పెడితే 200 మందికి అదేవిధంగా కెనరా బ్యాంక్ 50 కోట్లు పెట్టుబడులు పెడితే 300 మందికి అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వాళ్ళు 300 కోట్లు పెట్టుబడులు పెట్టి వాళ్ళ ప్రధాన కార్యాలయాన్ని అక్కడ అమరావతిలో ఓపెన్ చేయబోతున్నారు దీని ద్వారా దాదాపు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 కోట్లు అదే ఉద్యోగాలు వచ్చి 160 బ్యాంక్ ఆఫ్ బరోడా 60 కోట్లు 300 మందికి ఉద్యోగ అవకాశాలు ఇండియన్ బ్యాంక్ 40 కోట్లు 105 మందికి అదేవిధంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో నబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా 90 కోట్ల రూపాయలతో అక్కడ కట్టబోతున్నారు దీని ద్వారా 160 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి వాళ్ళు 15 కోట్లు పెట్టుబడి పెడితే 150 మందికి అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 4 కోట్లు పెట్టుబడి పెడితే 65 మందికి ఉద్యోగ అవకాశాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి వాళ్ళు 22 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు 1036 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి న్యూ ఇండియా అజ్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ఐఏసిఎల్ వాళ్ళు 93 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు దీని ద్వారా 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి ప్రత్యక్షంగా ఉద్యోగాలే కాకుండా బ్యాంకులలో కాంట్రాక్ట్ స్టాఫింగ్ ఉంటుంది కాంట్రాక్ట్ స్టాఫింగ్ ద్వారా కూడా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికి అమరావతి ఒకవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ మరోవైపు ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దాదాపు 15 బ్యాంకులు బీమా సంస్థలు మొత్తం 25 సంస్థలు ఈ రోజు అక్కడ అమరావతిలో ప్రధాన కార్యాలయాలు ఓపెన్ చేయబోతున్నాయి దీని ద్వారా దాదాపుగా 6500 మందికి దాదాపు 7000 మందికి ఉద్యోగ అవకాశాలు డైరెక్ట్ గా రాబోతున్నాయి అమరావతికి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు ఇంతకు ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కట్టిపోయినటువంటి బిల్డింగులనే అసలు పట్టించుకోకుండా వదిలేసి 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడి సో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా కుక్కలు చించినటువంటి విస్తరిగా తయారు చేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ఇప్పుడే బయటపడి సో ఒక రాజధాని ఏర్పాటైతే జరుగుతా ఉంది అందులో భాగంగా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళ ప్రధాన కార్యాలయాలు అక్కడ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడంతో వాళ్ళకు భూములు కూడా కేటాయించడం జరిగింది సో ఇక అమరావతికి కూడా మంచి రోజులు వచ్చిందని చెప్పవచ్చు చూద్దాం మరిన్ని కంపెనీలు మరిన్ని గవర్నమెంట్ సంస్థలు కూడా అక్కడికి రావాలని కోరుకుందాం సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు